మా ఫాదర్తో పాటు నేను మా తమ్ముడు చిన్న చిన్న సైకిల్స్ వేసి ఇంట్లో అల్లరి చేస్తున్నామని పంపించాం. సో గేమ్స్ ఆడకుండా. బట్ నాకేంటంటే కంప్యూటర్లో గేమ్స్ ఆడటం కంటే కూడా అది అసలు ఎలా పనిచేస్తుంది అన్న ఇంటెన్షన్తో ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నా. తర్వాత కోడింగ్ అంటే ఏంటి తెలుసుకుని HTML PHP లాంగ్వేజెస్ నేర్చేసుకున్నా. సో ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ బిజినెస్ బట్ ఐ లెర్న్డ్. నేర్చుకున్న తర్వాత మా ఇంట్లో 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి సిస్టమ్ ఉండేది. ఆ గోల్డ్ ప్రైజెస్ అప్స్ అండ్ డౌన్స్ గురించి యూస్ టు స్టడీ. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఆ సిస్టమ్ నాకు ఇచ్చేసారు. ఆ సిస్టమ్ మా తాతయ్య నాకు ఇవ్వటం, మా అమ్మ నాకు నేర్పించడం ద్వారా కంప్యూటర్స్ మీద గ్రిప్ వచ్చింది. సో దెన్ ఐ యూస్ టు సెల్ సమ్ సాఫ్ట్వేర్స్. సో ఆల్రెడీ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసి CDలు DVDలు రెడీ చేసి ఇంటర్నెట్ సెంటర్లకి సాఫ్ట్వేర్లు అమ్మాను. సో అమ్మడం వల్ల కొంచెం డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో సిమ్ కార్డ్ కొనుక్కున్నా. సో అది సరిపోలేదు. సిమ్ కార్డ్ కొంటే సరిపోదు కదా, మళ్ళీ రీఛార్జ్ చేయించాలి. రెగ్యులర్గా ఒకసారి సాఫ్ట్వేర్ కొనుక్కున్నాడు మళ్ళీ వెంటనే అదే సాఫ్ట్వేర్ అక్కర్లేదు వాళ్ళకి. బికాజ్ ఇప్పుడున్నంత అప్డేట్స్ అప్పట్లో లేవు. మా స్కూల్లో హాస్టల్ కూడా ఉంది, రెసిడెన్షియల్స్ క్యాంపస్. వీఆర్ డే స్కాలర్స్ అండ్ వీ యూస్ టు హ్యావ్ ద హాస్టల్ ఫెసిలిటీ. హాస్టలర్స్కి దే రిక్వైర్ ద స్టేషనరీ. సో మా ఇంటి దగ్గరలో మాకు హోల్సేల్ షాప్ ఒకటి తెలుసు నాకు. అక్కడ నాకు పెన్ 10 రూపీస్ అయితే యూస్ టు గెట్ ఫర్ 7 రూపీస్. నేను 9 రూపీస్కి అమ్మేవాడిని స్కూల్లో. సో నాకు అక్కడ ఏంటంటే 2 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. వీళ్ళకి MRP ప్రైస్ తక్కువగా బయట ఎక్కడ దొరకదు, నా దగ్గర దొరికేది. సో అక్కడ 1 రూపీ. సో వాళ్ళకి 1 రూపీ తగ్గుతుంది, నాకు 2 రూపీస్ ప్రాఫిట్. సో దట్స్ హౌ ఐ మేడ్ మనీ.